ఈ 4 నెలలకు నగదు దీపం లబ్ధిదారుల ఖాతాలో జమ. వరి వేయకుండా రైతులకు అవగాహన. అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న సేవలు. చేపల మేత ఎగుమతులపై నియంత్రణ. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో దీపం 2 పథకం కింద ఇకపై 4 నెలలకు ఒకసారి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారుల ఖాతాలో ఒకేసారి నగదు జమ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన అధ్యక్షన మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వం ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. ప్రస్తుతం లబ్ధిదారులు మొదట డబ్బు చెల్లించి సిలిండర్లు కొనుక్కున్నాక ప్రభుత్వం వారి ఖాతాలో నగదు జమ చేస్తుంది. ఇకపై లబ్ధిదారులు సిలిండర్లు ఎప్పుడు బుక్ చేసుకున్నారన్న దాంతో సంబంధం లేకుండా 4 నెలలకు ఒకసారి వారి ఖాతాలో నగదు అయితే వేయబోతూ ఉన్నారనమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే నేతన్న సేవలో పథకం చర్చకు వచ్చినప్పుడు 32,000 మంది లబ్ధిదారులు ఉన్నారని అధికారులు చెప్పారు. దానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అభ్యంతరం తెలిపారు. అధికారులు చెబుతున్న సంఖ్య తక్కువని, అర్హులు ఎక్కువ మంది ఉంటారని పేర్కొన్నారు. వైకాపా హయాంలో నేతన్న నేస్తం ఎంతమందికి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 73,000 మందికి ఇచ్చారని, వారిలో చాలామంది అనర్హులు ఉన్నారని అధికారులు తెలిపారు. అనర్హులను తీసేస్తే 52,000 మంది ఉంటారని, కాకపోతే 50 ఏళ్ళు దాటిన వారికి పింఛను ఇస్తున్నందున వారిని పరిగణలోకి తీసుకోలేదని అధికారులు చెప్పారు. పింఛనుకు ఈ పథకానికి ముడిపెట్టడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. దానిపై సీఎం స్పందిస్తూ ఏ ఒక్కరికి నష్టం జరగకుండా అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 2 కీలక పథకాలు. సో పథకాలకు సంబంధించి డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. సో ఏది ఏమైనా మొత్తంగా ఇది ఒక 10 రూపాయల శుభవార్త అని చెప్పవచ్చు. సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.